ఇక సెయ్యి పార్టీలో ఉన్న స్వతంత్రం ఇంకా ఏ పార్టీలు ఉండదు. గా పార్టీలో ఎంత స్వతంత్రం ఉంటది అంటే గాంధీ భవన్లో కూర్చొని గాంధీ భవన్లో లీడర్నే అరుచుకుంటారు అంటే సమజ్ చేసుకోర్రి. మన తెలంగాణ సెయ్యి పార్టీలో ఎంత ఫ్రీడమ్ ఉంటుందో మరి ఇప్పుడు ఏమైంది అంటారా ఏంది? గదే లెక్కన ఓ ఎమ్మెల్యే సారు మంచి ముచ్చట చెప్పిండు. మళ్ళా షెయ్యి పార్టీ సీనియర్ లీడరు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సారు ప్రేమతోని గీ ముచ్చట చెప్పిండు. మళ్ళా గది ఏం ముచ్చట అంటే అవతల పార్టీలకు వెళ్ళి యువతల పార్టీలకు వచ్చిన లీడర్లకు పదవులు ఇవ్వొద్దు, వాళ్ళు గీయాళ్ళు ఉంటారు, రేపు పొద్దుగల పోతారు. మనము కరడు కట్టిన కాంగ్రెస్ నాయకులము, మనకు కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, గాలను కాపాడుకుంటేనే మళ్ళొచ్చే తప్ప మనం అధికారంలో ఉంటాము కానీ లేకుంటే అస్సలు ఉండమని చెప్పి ఇద్దరు మంత్రుల ముంగట్ల షెయ్యి పార్టీ పెద్ద మనిషి ముంగల మనుషులు ఉన్న మాట బయట పెట్టిండు. మళ్ళా ప్రభుత్వాన్ని కానీ అధ్యక్షుడు కానీ కోరేది ఒకటే, ఇన్ఛార్జ్ మంత్రి కానీ కోరేది ఒకటే. అధ్యక్షుల వారిని ఇన్ఛార్జ్ మంత్రి కోరి సముదాయ స్థానం ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసిండ్రు, ఇవాళ వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చి వేదికల మీద కూర్చొని వీళ్ళ మీద పెత్తనం చేస్తే కాంగ్రెస్ పార్టీ బతకదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు పార్టీ మీద ప్రేమతోడో లేకపోతే పార్టీకి పనిచేద్దాం రాలే. వాళ్ళు వచ్చింది స్వచ్ఛంగా అధికారం ఉంది కాబట్టి వచ్చారు, అధికారం ఉన్నది కాబట్టి వచ్చినట్టు. అధికారం లేకపోతే రేపు అధికారం మార్పిడి జరుగుతుంది అనుకుంటే ఎవరు ఉంటారు? మళ్ళీ మీ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే 20-15 సంవత్సరాల నుంచి పనిచేస్తారో వాళ్ళే ఉంటారు, వాళ్ళే పనిచేస్తారు.